అంటే మీ వెనకాల ఏదో ప్రతిపక్ష పార్టీలు ఉండి మిమ్మల్ని నడిపిస్తూనే ముందుకు అంటున్నారు. నిజంగా మీ వెనకాల ఎవరైనా పార్టీ నేతలు ఎవరైనా ఉన్నారా? తెలంగాణ ఎన్జిఓలు నేను నిన్న కూడా చెప్పిన 80 సంవత్సరాలు ఈ నెలతో 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మా వయసు 80 ఇయర్స్ మా యూనియన్ వచ్చి. ఈ 80 ఇయర్స్ కూడా ఉద్యోగ నాయకులే సంఘాన్ని నడిపించింది కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు రాలేదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేస్తాం అందరితోని, అటు భారతీయ జనతా పార్టీతోని, ఆర్ఎస్ఎస్తోని, మజ్లీస్తోని, కాంగ్రెస్తోని, టీఆర్ఎస్తోని, సిపిఐతోని, సిపిఎంతో అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం కాబట్టి ఆ సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ అట్లాంటిది ఏమైనా మీకు మా ఉద్యోగ నాయకులు కానీ, మా ఉద్యమ నాయకులు కానీ, సంఘ నాయకులు కానీ అట్లాంటి ఎక్కడైనా కాంటాక్ట్ కనిపిస్తే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మీరు బాజాప్తా చర్యలు తీసుకోవచ్చు. కానీ మా సమస్యలు మాత్రం పరిష్కరించవలసిందే. దానికి ఏది చెప్పి తప్పించుకోవడానికి అయితే లేదు. సో రాజకీయాల దిశగా ఎందుకు టర్న్ అయింది? ఈ రేవంత్ రెడ్డి వర్సెస్ ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చర్చ ఎందుకు మారిందంటారు గ్రౌండ్ లెవెల్లో? సో ఏం జరుగుతుందన్న అసలు? ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సానుకూలంగా పిలిచి కూసబెట్టి గిది అవుతుంది గిది కాదు అని ముచ్చట మాట్లాడేసి చర్చ నడిపించేసి పంపించేస్తే మీరు కూడా వింటారు. కానీ ఎందుకు చర్చల వరకు పోవట్లేదు? మీరు ఆందోళన చేస్తామనగానే ఎందుకు ఊగిపోయినరు ముఖ్యమంత్రి? వాస్తవానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు బాధ్యత చేపట్టిన తర్వాత 2 నెలలకు మాకు టైం ఇచ్చిండ్రు. 3 గంటల సమయం టైం ఇచ్చి అన్ని విషయాలు మాట్లాడి, మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తా నేను చిత్తశుద్ధితో ఉన్నా అని క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి గారిని చైర్మన్గా, 2 గౌరవ మంత్రులను సభ్యులుగా, కేశవరావు గారిని స్పెషల్ సభ్యునిగా పెట్టి మా సమస్యలన్నీ కూడా వినడం కూడా జరిగింది. మేము కూడా ఆ రోజు హర్షించినాం. కానీ వారు కమిటీ వేసిన తర్వాత నిన్నటి వరకు 8 నెలల వరకు కూడా ఎట్లాంటి ఒక్కసారి కూడా పిలుపు రాకపోగా ఒక సమస్య కూడా పరిష్కారానికి రాలే. మొదటి తేదీ జీతం ఇస్తున్నమాట వాస్తవం. దానికి మినహా ఏ సమస్య కూడా లేదు. ఆ రోజు కూడా అన్నారు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బంది ఉంది, మీరు సహకరించండి అంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మేము కూడా అర్థం చేసుకోగలుగుతామని ఈ 15 నెలలు సహకరించినాం. కానీ ఒక సమస్య కూడా పరిష్కారం చేయకుండా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులను అటు ప్రజలను ఉసగొల్పే ప్రయత్నం చేసి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది బాధను కలిగించేది. వారికి వేరే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు, అది మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. వారు ఇంకో మాట కూడా అన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నాం, బోనస్ కావాలన్నా లేదు, నేను నాకు ₹1 కూడా నా దగ్గర లేదు అంటే, ఇది మీ ద్వారా నేను ప్రభుత్వానికి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నిజాయితీ పరంగా నెల పనిచేస్తే వచ్చే పైసలే మేము అడుగుతున్నాం. మా పైసలు ప్రభుత్వం దగ్గర దాదాపు ఈ రోజుకి 10,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు. ఆదాయం లేకున్నా వాళ్ళు వేరే సంక్షేమ పథకాలు చేస్తున్నారు. సరే, అది ప్రతి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఉంటాయి, అది వారి ఇష్టం, వారు కొనసాగించుకోవచ్చు, చెప్పే అధికారం మాకు లేదు. కానీ మేము ఎక్కడ కూడా గొంతమ్మ కోరికలు కోరతలేము. ఏ పైసలు వచ్చినా రూపాయి మాకు రావాల్సిన పైసలే అడుగుతాం. ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు జీపీఎఫ్లో దాబెట్టుకున్న పైసలు కూడా అది పాప పెళ్ళికో, మెడికల్కో, ఇల్లు కట్టుకొనికనో ఇంకో దేనికో తీసుకుంటారు. అట్లాంటి పైసలు కూడా బిల్ పాస్ కాకపోవడం, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కాకపోవడం, మెడికల్ బిల్స్, ఉద్యోగులు పెన్షనర్ అల్లాడిపోతున్నారు. మహిళలు క్యాన్సర్తోని వేరే వ్యాధులతోని 8 లక్షలు 10 లక్షలు అప్పు చేసుకొని ఒక పెన్షనర్ అయితే నిన్న లెటరే రాసింది. ఆమె పుస్తల తాడు పెట్టి 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆపరేషన్ చేసుకుంటే ఈరోజు 35,000 రూపాయల బిల్ కూడా పాస్ కాలే. మరి ఇట్లాంటి సమస్యలు మాకున్నాయి కదా. సమస్యల ద్వారా సమస్య పరిష్కారం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అయితే కానీ మీరు పిలవకుండా ఉన్న పలంగా మా పైన యుద్ధం ప్రకటిస్తామంటే ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేము. 100% ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 317 కమిటీ బాధ్యులు ఉన్నారు, డిస్లొకేషన్ అయిన వాళ్ళు. క్యాబినెట్ సబ్ కమిటీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. 4,000 మంది ఉన్నారు, వీళ్ళకు ఉన్న పలంగా తీసి జిల్లాలకు వెళ్ళి చేసేది. వీళ్ళని కన్సిడరేషన్ చేయండి అంటే కూర్చొని కన్సిడరేషన్ చేద్దామన్న సహనం కూడా ప్రభుత్వ యాంత్రాంగం దగ్గర లేకుంటే మరి దేనికోసం ఉన్నట్లు ప్రభుత్వం? అది అంటే మీ జీతాలని పక్కన పెట్టేస్తే, లేకపోతే మీకు వచ్చేటువంటి బోనస్లు పక్కన పెడితే ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి అంటారా? ఉన్నటువంటి ఆర్థిక సమస్యలని నిజంగా రీసాల్యూట్ చేసుకోవాలంటే అప్పులు తెస్తలేదని కాదు, అప్పులు తీసుకొస్తుంది. మరి అవి సంక్షేమ పథకాలకి యూజ్ చేస్తుందా, ఇంకేం పథకాలకి యూజ్ చేస్తుందా అనేది కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలనేసి కూడా ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్గానే డిమాండ్ చేస్తున్నాయి. సో అవన్నీ పక్కన పెడితే మీ జీతాలనే పక్కన పెట్టేనే సమస్య అంతా సాల్వ్ అయిపోతుందా? మీ సమస్యల్ని తీర్చకపోతే ఇప్పుడున్నటువంటి సమస్య నుంచి సీఎం రేవంత్ రెడ్డి గట్టున ఎక్కుతారా? అంటే వారు పెద్ద పద్దు ప్రభుత్వం దృష్టిలో నెలగాగానే పైలికి వీళ్ళకి జీతాలు వేయాలి, పెన్షన్లు వేయాలి, మెడికల్ బిల్లు పాస్ చేయాలి, జీపీఎఫ్ ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ పైసలు వీళ్ళవే, మనం వీళ్ళ మీద ఏం మెహర్బానీ చేస్తలేము,
వీళ్ళు ఉంటేనే రాష్ట్రం నడుస్తుంది, ప్రజలను సంక్షేమ పథకాలు మోస్తున్నారు, అటు ప్రజలను ఇటు ఉద్యోగాన్ని ఇటు ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు, నిరంతరంగా పనిచేస్తున్నారు అన్నది ఆలోచన చేస్తే అట్లా అనిపించదు. కానీ అరే నీ అమ్మ ఫైల్ వచ్చింది కదా మళ్ళీ ఇవ్వాలి కదా అన్న ఆలోచనతో ఉన్నారు. మిగతా మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా వాళ్ళు బడ్జెట్ కేటాయించుకున్నారు, సరే ప్రభుత్వం నడవాలని. కానీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నారో దాని ద్వారా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అటు ఆర్టీసీ ఆదాయం ఆగిపోయింది, లేకుంటే ఇంకోటి సబ్సిడీ, కరెంట్ సబ్సిడీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఉచితం ప్రకటించినప్పుడు మాకు రావాల్సిన పైసలన్నీ కూడా ఉచితాలకు పోతున్నాయి. సరే అది కూడా బడుగు బలిన వర్గాలకు పేద ప్రజలకు పోతున్నాయి కాబట్టి దానిపైన మాట్లాడే అర్హత మాకు లేదు, మేము మాట్లాడడం అవసరం లేదు. మేము ఒకటే, మీరు ఒకసారి పునరాలోచన చేయండి. మీరు అందులో మేనిఫెస్టోలో మీరే పెట్టుకున్నారు, మేమైతే అడగలేదు. కాకపోతే మేము మీకు సాయం సహకారం చేసినాం. గత ప్రభుత్వం సాయం సహకారం చేయలేదు, ఉద్యోగుల మాట వినలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు. మీరు మాకు మాట ఇచ్చిండ్రు, 317 జీవోలో ఉన్న ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని తీసేస్తామన్నారు, హెల్త్ కార్డు నడుస్తుందని చెప్పిండ్రు, మిగతా అన్ని సమస్యలు ప్రమోషన్లు ఇస్తామని చెప్పిండ్రు, ట్రాన్స్ఫర్లు రెగ్యులర్గా చేస్తామని చెప్పిండ్రు, ఇవన్నీ కూడా చెప్పిండ్రు. కానీ ఏ ఒక్కటి కూడా చేయకపోగా వీఆర్ఓల వ్యవస్థ ఉంది. 5,000 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారు 5,500 మందికి మళ్ళీ వాపస్ తీసుకున్నారు. చాలా సంతోషం. గ్రామాధికారులుగా వాళ్ళకి నామకరణం కూడా చేసింది. కానీ ఈరోజు కొంతమంది అధికారులు లీకేజ్ ఇస్తున్నారు, మీకు ఎగ్జామ్ పెడతాం, ఆ ఎగ్జామ్ రాసి పాస్ కావాలంటే ఉద్యోగులంతా కూడా 20 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే ఎట్లా రాస్తాడమ్మా? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం నిన్న మేము మాట్లాడిన తర్వాత ఒక కమిటీని వేయడం జరిగింది పెద్దలు నవీన్ మిట్టల్ గారి నాయకత్వంలో. ఆ కమిటీ ద్వారా ఆర్థికేతరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారానికి వస్తాయని మేము ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా 317 జీవో ఉద్యోగులు అయితే అల్లాడిపోతున్నారు. హెల్త్ కార్డు కోసం ఇవన్నీ కూడా ఈరోజు 4 గంటలకు మరి జేఏసీ చైర్మన్ గారి నాయకత్వంలో వెళ్ళి మాట్లాడతాం. మళ్ళీ అక్కడ అయిన మాట ముచ్చట ఏమేమవుతుందో మళ్ళీ మీ ద్వారా ప్రజలకు మిగతా మా ఉద్యోగ మిత్రులకు కూడా తెలియపరుస్తాం. ఆర్థికంగా తెలంగాణ గవర్నమెంట్ లాస్ ఉంది అని ఒక రకంగా అనుకుందాం. మరి ఇప్పుడు మంత్రులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఒక 44 సార్లు 43 సార్లు ఢిల్లీకి వెళ్ళడం కావచ్చు, అది దుబారా ఖర్చు కాదంటారా? లేదంటే ఇప్పుడున్నటువంటి మంత్రులు బర్త్డేలకు పెళ్ళిళ్ళకి హెలికాప్టర్లను వాడడం ఇది దుబారా ఖర్చు కాదంటారా? ఎందుకు అంత ఫెస్ట్రేట్ అయ్యి నన్ను కోసుకొని తిన్నా కూడా రూపాయి నయా పైసా రాదు అన్న మాటకి మీరు ఏం సమాధానం చెప్తారు? దాని వెనకాల ఏముంది అనుకుంటారు? ఈ సమాధానం చెప్పే స్థాయి నాది కాదు, కానీ అది వాళ్ళకు కూడా తెలుసు. అది మీరు కూడా అదేమో అన్నట్లుంది లెక్క. కానీ మనం ఇప్పుడు నేను మీ ద్వారా చెప్తే అది వాళ్ళకు డైజెస్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు ఎన్ని మాట్లాడినా చెప్పొచ్చు, వీళ్ళు దొంగలని చెప్పొచ్చు, మంత్రులు వాళ్ళ నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడవచ్చు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కంప్లైంట్ చేయవచ్చు, జైలుకి పంపించవచ్చు. కానీ మేము రాజకీయ వ్యవస్థ మీద ఒక్క మాట మాట్లాడితే దానికి 100 సమాధానాలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు దుబారా ఖర్చు పైన వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. నేను కూడా ఎకానమీ క్లాస్లో తిరుగుతున్నా అన్నారు. అది మేము కూడా అందరం హర్షించినాం, సంతోషించినాం. కానీ ఈ హెలికాప్టర్ల వ్యవహారం ఏదైతే ఉందో, రోడ్లు కూడా మంచిగానే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎక్సలెంట్గా రోడ్లు ఉన్నాయి. నిజామాబాద్, వరంగల్ 2 అవర్స్ 1.5 అవర్ 2 అవర్స్లోనే పోతున్నాం. కాబట్టి నేను కూడా ఇప్పుడు మేము పొదుపు చేయడానికే సిద్ధంగా ఉన్నాం. మేము 100 కోట్ల రూపాయలు, 130 కోట్ల రూపాయలు ప్రజలు ఇబ్బందులు ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ రోజు తుఫాన్ దాటుకుంటా ఏ జిల్లాకు పోయినాం వెంకట్? మహబాద్ జిల్లాకు పోయి 130 కోట్ల చెక్కు అన్కండిషనల్గా ఇచ్చి వచ్చినాం. ఇంకో జేఏసీ నాయకుడు ప్రకటించాడు కానీ ఆయన రూపాయి ఇవ్వలే, కానీ ఆయన మాత్రం సమానం కూర్చుంటాడు వచ్చి. అంటే ఈ ద్వంద్వ వైఖరి ఉండొద్దు. నేను ఏమంటున్నా, ఉద్యమకారులను గౌరవించండి, ఉద్యోగ నాయకులను గౌరవించండి, పైరవకారులను పక్కన పెట్టండి, పని చేసే వాళ్ళని పిలవండి. దాంతో పరస్పర సహకారం, గౌరవం పెంచుకొని మన కార్యకలాపాలు చేసుకుంటే ప్రజలకు మేలు చేసిన వాళ్ళమైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ మమ్మల్ని ఛాయలోకి వెళ్ళి తీసి ఈగని తీసి పడేసినట్టు పడేస్తామంటే ఎవరు సహించడానికే సిద్ధంగా లేము. సో కార్మిక దినోత్సవం రోజు ఒకలాగా మాట్లాడితే నిన్న కాక మొన్న ఇంకోలాగా మాట్లాడిండు. సో మొత్తానికి ఒక్క సీఎం రేవంత్ రెడ్డి మాటతో ప్రభుత్వ ఉద్యోగులు ఆగమాగం అయినట్టే కనిపిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుందన్న? చర్చలకు సానుకూలంగానే ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారా? లేదంటే ఫ్యూచర్లో మీరేమన్నా ఇంతకుముందు ప్రకటించినట్టు జూన్లో ఏమన్నా ఆందోళన చేపట్టే అవకాశాలు ఏమన్నా కనిపిస్తాయి? ఇప్పుడు నిన్న వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత జేఏసీ కానీ తెలంగాణ ఎన్జిఓలు కానీ మాట్లాడిన తీరు, మేము రియాక్ట్ అయిన తీరు చూసిన తర్వాత ప్రభుత్వం కూడా మరి నవీన్ మిట్టల్ గారి కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధమైనట్లుగా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎందుకు అయింది? ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు 8 నెలల క్రితం వేసిన సబ్ కమిటీ దాని పని సక్రమంగా చేయించుంటే ఈరోజు ఈ టైం వచ్చేది కాదు కదా. వాళ్ళు చేయలేదు కాబట్టే కదా ఉద్యోగులు అండర్రెస్ట్లో ఉండి మీటింగ్లు అన్నీ పెట్టడం.
9వ తారీఖు మహాధరణ ప్రోగ్రాం ఎందుకు ఇచ్చినాం? 50,000 మందితో శాంతియుతంగా చేస్తామన్నాం. దాని మీద ఇంత రాద్ధాంతం చేసి అటు ప్రజలను ఇటు ఉద్యోగులను ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. మీరు శాంతిపూర్వకంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామంటే దానికన్నా మరి మించింది ఏం లేదు. మేము కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టాలని లేదంటే ప్రజలను రోడ్డు మీద దేవాలని మేము రోడ్డు మీదకి రావాలని కోరుకుంటలేము. మావి గొంతమ్మ కోరికలు కావు, మావి చిన్న బతుకులు. మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం. మాకు రావాల్సిన పైసలే అడుగుతున్నాం. మీకు పైసలకి ఇప్పుడు పైసలు లేవంటున్నారు కదా, పైసలు వచ్చినప్పుడు మాది ఎప్పుడు ఇస్తారో కూర్చొని మరి మీరు ఇచ్చిన మాటని ఏమన్నారు? లక్షల్లో జీతాలు తీసుకునే మీకు ఎందుకు ఇంత ఇంకా ఇంకా ఏవో కోరికలు ఎందుకు పుడుతున్నాయి? అవన్నీ మేము ఇచ్చే ప్రసక్తి ఇప్పుడు ఆదాయ పరంగా చూసుకున్నా ఆర్థిక పరంగా చూసుకున్నా ఇచ్చే సిచ్యువేషన్లో ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఉద్యోగికి యావరేజ్గా ఈరోజు కొత్తగా వచ్చిన ఉద్యోగికి 30,000 జీతం, మేము పాత మాలాంటి వాళ్ళకి 80,000 1,00,000 జీతం. మరి ఒక ఉద్యోగికి ఒక భార్య 3 పిల్లలు వేసుకోండి. నెల అయితే ఇంటి ఖర్చు, ఇంటి కిరాయి ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, నీళ్ళ బిల్ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, పెద్ద విద్యార్థులు ఉంటే కాలేజ్ ఫీజు కట్టాలి, చిట్టీలు నడవాలి, సంసారం నడవాలి, సావులు నడవాలి, బతుకులు నడవాలి, మెడికల్కి పెట్టుకోవాలి. మీరు మెడికల్ బిల్ పాస్ చేయరు, మీరు మా హెచ్ఆర్ఏ ఇయ్యరు. ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ మీకు ₹1,00,000 అంటే ఇక మేము మాట్లాడితే మీరే ఉంటారు. నడును మరి అమరుల స్తూపం దగ్గర కూర్చొని చర్చిద్దాం. అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేసి చర్చకు మేము సిద్ధమైన ఎంతమంది వస్తారో రండి. మా ఖర్చు ఎంత, మాకు వచ్చే జీతం ఎంత, మేము ఖర్చు పెడుతుంది ఎంత, మీకు వచ్చింది ఎంత, మీరు పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు. మీరు ఒకసారి మీరు రాజకీయ ఏమంటారు ఆ ప్రస్తావన అయిపోయిన తర్వాత కూడా మీరు బతికినంత కాలం లాస్ట్ వరకు మీకు పెన్షన్ వస్తుంది. మాకు 2004 నుంచి పెన్షన్ ఆగిపోయింది. ఉద్యోగులు అల్లాడిపోతున్నారు, పెన్షన్ లేదు. మేము కడుతున్న పైసలు ఏడున్నాయో, ఇది డిఏలు ఆగినాయి, మేము కట్టిన పైసలు ఏడున్నాయో కూడా ఇప్పటివరకు మాకు తెలియదు. జీపీఎఫ్ రాదు, హెల్త్ కార్డు నడవదు. ఇట్లా ఉంటే ఎట్లా మరి? అంటే మీరు కట్టడి చేయాలనుకుంటే కట్టడికి సిద్ధంగా ఉన్నాం, మరి మేము కట్టడి చేస్తే ఎట్లయితుంది? ఆలోచన చేయండి. కాబట్టి మా ఆలోచన కొట్లాట, పోరాటం, పిడికిలు బిగించుడు, నినాదాలు ఇయ్యడు కాదు. మేము శాంతియుతంగా, దేశం కూడా ఇబ్బందిలో ఉంది, అటు యుద్ధమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు కూడా సానుకూలంగా ఉన్నాం. చర్చల ద్వారా మీరు ఈ సమస్యను పరిష్కరించండి, మేము సిద్ధంగా ఉన్నాం. వినిపిస్తున్న మాట ఏంటంటే సార్, మీరు ధర్నాలు చేసినా, నిరసనలు చేసినా, రాజీనామాలు చేసిపోయినా కూడా మీ సమస్యల పట్ల సానుకూలంగా గవర్నమెంట్ స్పందించే ప్రసక్తి లేదు అన్నదే వినబడుతుంది. గవర్నమెంట్ దానిపైన చేస్తుంది, గవర్నమెంట్ చెప్తుంది అట్లా. ఇంతకుముందు కూడా మీరు చూసిండ్రు, మాకు ఉద్యమాలు కొత్తగా కావు, రాజీనామాలు కొత్తగా కావు, జైలు కొత్తగా కాదు, కేసులు కొత్తగా కావు. ఒకసారి మళ్ళీ మీరు రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా వినవలసిందే. ఖాళీ నిన్న రాష్ట్ర జేసీ చైర్మన్ స్టేట్మెంట్ ఇస్తే సానుకూలంగా స్పందించి కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ద్వారా మీరు సమస్యలు పరిష్కరించకుంటే ఖచ్చితంగా మళ్ళా ఉద్యమ కార్యాచరణ ఉండనే ఉంటుంది. అంచెలంచెలుగా గాంధీ మార్గంలో చేస్తామని చెప్పినాం. కొంతమంది దాంట్లో ఉసిగల్పి వేరే వేరే విషయాలు చెప్తున్నారు. మా ఆలోచన ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. ప్రజలకు వాళ్ళ అవసరాల బట్టి నిలబడతాం. ఎక్కడ కూడా మేము మా గీత దాటం. కాకపోతే నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు అయితే మాకు ఇవ్వవలసింది. అది ఎప్పుడు ఇస్తారో జేసీ చైర్మన్ గారికి పిలిపించి చెప్పండి, ఎవరి పనులు చేసుకుంటూ పోతాం.